మొత్తానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం తప్పలేదు. మేము మొదటి నుంచి ముత్తుకుంటూనే ఉన్నాం, ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీనామా చేయాలి అని. ఎందుకంటే అది ఒక సత్సంప్రదాయాన్ని మనకి మన భారతదేశానికి ఉంది. మన మొదట్లోనే చూసాం, లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, లేదంటే ఇంక్లూడింగ్ మమతా దీదీ కూడా ఒక రైలు దుర్ఘటన జరిగినప్పుడు తను రాజీనామా చేసింది. మరి అలాంటి పరిస్థితులు ఉండగా ఈయన మరి ఆ సీటుకి అంకితమైపోయి కూర్చున్నాడు అనేది ముందు ప్రధాని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సరే, ఈయన మటుకు ఈయన రిజైన్ చేసి అది పెండింగ్లో పెట్టుంటే ఈరోజు ఇంత దురదృష్టకరమైన పరిస్థితి ఉండేది కాదు. ఏదేమైనా సరే ప్రధాని మోడీ చాలా చాకచక్యంగా ఈ యొక్క కాక్రోచెస్ని జంతర్ మంతర్ నుంచి తరిమేశాడు. వెరీ నైస్ మూవ్. కానీ ఇక్కడ మనం గమనించాల్సిందంటే, ఇప్పుడు అభిజిత్ దీప్కే ఉన్నాడు కదా, హీ ఈజ్ వెరీ టూ డేంజరస్ పర్సన్. మన కన్హయ్య, జేఎన్టీయూలో కన్హయ్య ఎలాంటి వాడు, అతనికన్నా కూడా ఇతనికి ఇంకా ఎక్కువ 4 ఆకులు తిన్నవాడు. కారణం ఏంటంటే, ఒక పక్కన సిఐఏతో సంబంధాలు, అన్ని ఫారిన్ ఎన్జిఓస్తో సత్సంబంధాలు కలిగి ఉండి, ఈయన చెప్తే చాలు వేల లక్షల కోట్ల రూపాయలు ఇతనికి పెట్టుబడి పెట్టడానికి వెనకాడిని దుర్మార్గులు వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు మన ఢిల్లీ గుంటనక్కు ఉన్నాడు కేజ్రీవాల్, అతని ప్రియశిష్యుడు ఇతను. ఎలా చెప్తున్నారు అంటే, మొన్న 2 రోజుల క్రితం మీరు కేజ్రీవాల్ మాట ఒకటి వినాల్సి ఉంది. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఉద్యమం మొత్తం నాది, నా ఉద్యమాన్ని రాహుల్ గాంధీ హైజాక్ చేశాడు అంటే ఏంటి? ఈ స్టూడెంట్ ఉద్యమం మొత్తం కూడా వాళ్ళు చేస్తుంది కాదు. అభిజిత్ దీప్కే కానీ, లేకుంటే సౌరవ్ దాస్ కానీ, తర్వాత సంతోష్ రాయ్ కానీ, వీళ్ళెవరూ దానికి సంబంధం లేదు. నేనే బ్యాక్గ్రౌండ్ ఉండి నడిపిస్తున్నాను. అలాంటి దాన్ని నన్ను పక్కన పెట్టేసి రాహుల్ గాంధీ ఈ యొక్క క్రెడిట్ మొత్తం కొట్టేస్తున్నాడు అని చెప్పి చొక్కాలు చింపేసుకొని జనపతిలో అటు ఇటు ఇటు అటు పర్లి దొల్లాడు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఎవరికైనా సరే ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా సరే దీన్ని మొత్తం నడిపిస్తుంది కేజ్రీవాల్. కారణం ఏంటంటే, అతనికి ఎంతో కక్ష. ఢిల్లీలో అతన్ని ఓడించి బీజేపీకి అధికారం పట్టేటప్పటికి, అంతేకాకుండా అతను లిక్కర్ స్కామ్లో ఇరికించి జైల్లో పెట్టినందుకు కడుపు మొత్తం కుళ్ళుతో నింపుకున్నాడు. మరి ఈ యొక్క ధర్మేంద్ర ప్రధానికి మంచి పాయింట్లు లేవా? ఎస్, ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా కొన్ని మంచి పాయింట్లు ఉంటాయి. మొట్టమొదటిగా చెప్పుకొస్తే, ఇతను ఒక్కడు ఒక మంచి ఈ ఎలక్షన్ క్యాంపెయినర్. ఒడిశాలో ఏకఛత్రాధిపత్యంగా అతను ఇంకొకరు కలిసి ఈ యొక్క ఒడిశా మొత్తాన్ని క్యాంపెయిన్ కండక్ట్ చేశారు. అలాగే బెంగాల్, అలా ఒక 5-6 స్టేట్లలో జరిగిన ఎలక్షన్స్ మొత్తం కూడా వీళ్ళే ఈ ధర్మేంద్ర ప్రధాన్ చేశాడు. మంచి సత్తా ఉన్న వ్యక్తే. నేను ఎందుకు విభేదించానంటే, అలాంటి వారి యొక్క శక్తియుక్తులు పార్టీలో ఉండాలి కానీ ఇలా నాయకులుగా ఉండకూడదు. రెండోది, అతనికి ఏంటి, ఫస్ట్ నుంచి కూడా నేను ఒడిశాలో గెలిపించాను కాబట్టి నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని ఒక చిన్న పార్టీ తాపత్రమే ఉంది. మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం మేము, అతన్ని ఈ పార్టీ పదవుల్లో పెట్టాలి కానీ మంత్రి పదవుల్లో పెట్టకూడదని. కానీ వాళ్ళకున్న కొన్ని కంపల్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ పార్టీ పదవిలో పెడితే కొన్ని ప్రోటోకాల్స్ ఇవ్వరు. అదే మంత్రిగా ఉంటే కొన్ని ప్రోటోకాల్స్ వస్తాయి. కాబట్టి అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంటుంది బీజేపీ ప్రభుత్వానికి. అది వాళ్ళ ఇంటర్నల్ అఫైర్. దానికి మన బీజేపీ పార్టీ సభ్యులం కాదు, వాళ్ళ సానుభూతులకు పరులం కాదు, మన తటస్థవాదులం. కాబట్టి వాటి గురించి మనం పట్టించుకో, మనకు అనవసరం. బట్ ఏదైతే మనం ఆశించామో అది జరిగింది. మొత్తానికి చాలా చాకచక్యంగా ముగ్గురుగా ఉన్న నాయకుల్ని ఇద్దరిని ఒక పక్కకి, మూడో వాడిని దీప్కేని పక్కకి పెట్టేశారు.
ఇలాగా డివైడ్ అండ్ రూల్ దీంట్లో వీళ్ళు సక్సెస్ అయ్యారు. ఇంకా ఇతను ఇలాగ వదిలేస్తే రేపు పొద్దున ఏమన్నాడు అనేవాడంటే ఇతను దీప్కే, ప్రధానమంత్రి మోడీ కూడా రిజైన్ చేయాలి, ఇక్కడితో మేము ఆగం, ఇంకా చాలామంది రిజైన్ చేయాలి, ప్రత్యేకంగా మన మోడీ కూడా రిజైన్ చేయాలి, అవకాశం ఉంటే ట్రంప్ కూడా రిజైన్ చేయాలి వెంటనే, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఆందోళన వెళ్తున్నది. ఎందుకు వెళ్ళదు? నీకు వామపక్షాలంతా కూడా నీకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మొన్నే వీళ్ళంతా చైనా వెళ్ళి వచ్చారు. చైనా వాళ్ళ దగ్గర వచ్చి పర్యటించినప్పుడు వాళ్ళు మస్తుగా వీళ్ళు ఖుషి చేసి మూటలు ఇచ్చి పంపించారు. అరే బాబు మేము ఇలాగా మోడీ ప్రభుత్వాన్ని దించేద్దాం అనుకుంటున్నాం, భారతదేశాన్ని ముక్కగా చేద్దాం అనుకుంటున్నాం, మీరు కొద్దిగా సపోర్ట్ చేయాలి అంటే, ఓ బస్ డెఫినెట్లీ వీఆర్ విత్ యూ అన్నారు. అలాగే ఈ వామపక్షాలంతా కూడా వాళ్ళ యొక్క స్టూడెంట్స్ వింగ్ని పంపించారు. అందుకే చూడండి ఆ మీటింగ్లో కూడా చాలామంది కమ్యూనిస్ట్ పార్టీ జెండాలు పట్టుకుని తిరిగారు. కొంతమంది అయితే ఇంకులాబ్ జిందాబాద్, ఇంకులాబ్ జిందాబాద్ అని అరుస్తున్నారు. ఈ ఇంకులాబ్ జిందాబాద్ అనేది కమ్యూనిస్టుల వాళ్ళ యొక్క ప్రాపర్టీ, వాళ్ళ ట్యాగ్ లైన్. స్టూడెంట్స్కి ఎప్పుడు ఈ నవతరం ఉన్న స్టూడెంట్స్ ఎవరికి ఇంకులాబ్ అంటే ఏంటో తెలియదు, వాళ్ళు ఆ మాటలు అనరు. సో ఇది ఒక ఇదనమాట. ఇప్పుడు ఈ యొక్క ఉద్యమాన్ని ఇక్కడితో ఆగిపోతుందా? అభిజిత్ ఏమంటున్నాడంటే, నేను మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత కలుస్తాను, కలిసి ఇవన్నీ పరిశీలించి నెక్స్ట్ ఏం చేయాలి, ఏ ఉద్యమం చేపట్టాలి అనేది ఆలోచిస్తాను అని అంటున్నాడు. అంటే ఇతనికి ఏదో ఒక ఉద్యమం చేస్తూ ఉండి సొమ్ములు మింగేస్తూ ఉండి విద్యార్థులను లేకపోతే కార్మికులను లేకపోతే ఉన్నటువంటి అప్పుడు మండల కమిషన్లు మనకు వచ్చే కులాల రిజర్వేషను, అలాంటి ఉద్యమం ఏదో ఒకటి పట్టుకొని అతను గడిపేయాలి. అతను ఏదో రకంగా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, చెడగొట్టాలి. ఆ దీంట్లో ఉండి ఈ సిఐ కానీ ఇతర దేశాలు చైనా కానీ పక్కన పాకిస్తాన్ కానీ ఈ నేపాల్ కానీ ఇచ్చే డబ్బులతో కృషి చేయాలి. అంతవరకు ఇది కృషి చేస్తే మీరు ఎలా చెప్తారండి అంటారు కదా. నేను చెప్తాను చూడండి. 20 తారీఖున గొడవలు జరుగుతున్న సమయంలో ఈయన హ్యాపీగా బయటికి వెళ్ళిపోయి మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే, నాకు ఒంట్లో బాగలేదు, నాకు మోషన్స్ అన్నాడు ఒకసారి. ఇంకోసారి నువ్వు ఎక్కడికి వెళ్ళావా అంటే, నాకు జాండీస్ అన్నాడు. ఇదేంటి మరి, మోషన్స్ వచ్చేస్తున్నాయి ఒకేసారి, ఒకళ్ళు అడిగితే ఇంకో వస్తే జాండీస్ అంటాడు. మొత్తానికి ఇవాళ మొత్తం ఈ గెలిచేటప్పటికి అందరి భుజాల మీద ఎక్కేసి ఊరేగుతున్నాడు. ఒక అంబేద్కర్ బొమ్మ పక్కన అటాచ్ చేసుకుని, ఎందుకంటే అది లేకపోతే వీళ్ళకి వాల్యూ లేదు కదా. వీళ్ళు ఫేస్ వాల్యూ లేని వాళ్ళు పాపం అంబేద్కర్ని తగిలించుకుంటారు. ఆయన ఎంత బాధపడతాడో. ఇలాంటి నా ఫోటో పెట్టుకొని ఇంత హింసకి ఇంత డబ్బులు కక్కుర్తికి పడిన వాళ్ళు వీళ్ళేంట దౌర్భాగ్యులు. ఉద్యమంలో నేతల ముందు ఉండకుండా వాళ్ళు హ్యాపీగా 5 స్టార్ హోటల్లో చుట్టాల్లో ఇంటికి అక్కడికి ఇక్కడికి తిండికి దీపులకి నానా రకాలు పనిచేస్తుంటే నన్ను ఎందుకు అడ్డు పెట్టుకుంటారు వీళ్ళు అని పాపం ఆయన ఎంత బాధపడతారో. ఏదేమైనా సరే ఈ ధర్మేంద్ర ప్రధాని రిజిగ్నేషన్తో కొద్దిగా శాంతించింది యువత. ఎవరు గెలిచారు ఎవరు ఓడారని కాదు, మొత్తానికి అంటే ఈ పరిస్థితి మనకి శత్రువులు అయిన వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మోడీ చాలా టాక్టిక్స్గా చేశారు. అందులో రేపు సోమవారం ఏంటంటే మనకి చాలా ఎఫ్సిఎన్ఆర్ దాంతోపాటు చట్టంతో పాటు దాని ఏంటి ఎఫ్సిఎన్ఆర్లో చాలా లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగుల్ని కఠినతరం చేయడానికి వాటిని సీల్ వేయడానికి మండే ఈ బిల్ పాస్ కావాలి. దాంతోపాటు మహిళా సంరక్షణ, ఇలా కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ బిల్స్ అన్నీ కూడా పాస్ కావాల్సి ఉంది. కాబట్టి ఈ యొక్క తలనొప్పిని పక్కన పెట్టుకుంటే దాని గురించి మనం ఆలోచించవచ్చు అని మోడీ ఆలోచించి ఆ ఆలోచనని అమలు చేయడానికి మన షాకి పెట్టాడు. షా మరొక ఇద్దరు తీసుకొచ్చి వాళ్ళని లడ్డాని ఇంకొకరిని పంపించి, అయ్యా బాబు మీరు జాగ్రత్త చూసుకురండి అంటారు. అందుకనే ముందు ఏం బ్రీఫ్ చేయాల్సినంత కూడా మన అమిత్ షా చేస్తే వాళ్ళు వెళ్ళి మాట్లాడడం, మళ్ళీ వచ్చిన తర్వాత ఏం మాట్లాడారనే సంగతి అమిత్ షా బ్రీఫ్ చేయడం ఇలాగ సాగిపోయింది. ఇలా చేయటం వల్ల అంటే ఎక్కడ తగ్గాలో మోడీ గారికి తెలియటం మూలంగా ఇక్కడ మన దేశం రక్షించబడింది తీవ్రవాదులతో. ఎందుకంటే ఆల్రెడీ తీవ్రవాదులు వచ్చేస్తాడు. ఆ కెనడాలో ఉన్న వాడు వచ్చేసి నేను ఇన్ని మిలియన్స్ ఇస్తాను, ఈ యొక్క ఉద్యమం ఆగస్టు 15 వరకు నడిపిస్తూ ఉండు, నేను వచ్చేస్తా అన్నాడు. ఎందుకంటే ఆగస్టు 15 మళ్ళీ ఎర్రకోట దగ్గర ప్రధాని మోడీ మాట్లాడకూడదు.
దానికోసం వాడు ఎవడు వచ్చిన వాళ్ళు ఎవడైనా సరే దీనికి పరిష్కారం ఏంటి అని ఒక రౌండ్ టేబుల్ మీటింగ్లాగా కానీ అక్కడ కూర్చుని చర్చించిన దాఖలాలు కానీ లేవు. ఎవడికి వాడు వచ్చి వాడి ఏజెండా అక్కడ మాట్లాడటమే తెప్పించి వీళ్ళు కూడా పాపం పిల్లలు కదా, వీళ్ళకి ఏం తెలిసావదు. వీళ్ళకి మా సమస్య గురించి మీరు మాట్లాడండి అంటే వీళ్ళు మాట్లాడరు. వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎక్కడ లేని ఆఖరికి ఈ మిషనరీ ఆర్సీఎం ఫాదర్స్గా వచ్చేసారు. ఏం మాట్లాడతారు వాళ్ళు? ఇక్కడ ఉద్యమం ఎఫ్సీఎన్ఆర్ గురించి కాదు కదా మీరు రావడానికి. పోనీ అలా అని పాపం వచ్చారు కదా, వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్ అందరూ బ్లెస్ చేశారా? అది లేదు. ఎందుకు మీరు రావటం అంటే ఇదంతా ఒకటే తెలుస్తుంది, మోడీ యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టాలని. రేపు సోమవారం కూడా ఈ యొక్క హడావిడితో ఉండిపోయి అక్కడ బిల్స్ ఏం పాస్ కాకుండా చూడాలనే ఉద్దేశంతోనే చేస్తుంది ఈ హడావిడి. బట్ ఏదేమైనా సరే దేవుడు కరుణించటం, మోడీ గారు ఈ రాజకీయ తంత్రంతో ఈ యొక్క ఉద్యమాన్ని ఎవ్వరూ ఊహించని విధంగా మరి ప్రధాన రాజీనామాతో చక్కగా కథ కంచికి మనం ఇంటికి అనే విధంగా స్టూడెంట్స్ని ఇంటికి పంపించాడు. ఈ యొక్క జంతర్ మంతర్ గొడవ మొత్తం కూడా కథ కంచికి వెళ్ళిపోయింది. బాగుంది కదా స్టోరీ. మరి ఇలాంటి స్టోరీలు రాస్తూ ఉంటారు. వాటి అన్నిటినీ అమెరికాలో కూర్చొని లేకుంటే కువైట్లో కూర్చొని వీరి పని పాటలేదు, అక్కడ కూర్చొని ఇవన్నీ వండుతూ ఉంటారు కథలు. ఎవడో ఒక గాడిని తీసుకుంటాడు, వాడు అక్కడ పెడతాడు. అంతవరకు వాడు ఎవడికి తెలియదు, కానీ వాడు హీరో అయిపోతాడు 10 రోజులకల్లా. ఇలాంటి ఇంటర్నేషనల్ రాజకీయ చతురంగంలో పాపం మోడీ గారు ఎంత సతమతమవుతున్నాడో. వాళ్ళు ఇదేంటంటే మన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని నాశనం చేయాలని, భారతదేశాన్ని ముక్కలు చేయాలని, భారతదేశంలో శాంతి సమాధానం ఉండకూడదని వారు ఒక ప్రణాళిక అనమాట. ఎదుగుతున్న దేశాన్ని ఎలాగైనా పడగొట్టాలి. పీతలు మీకు తెలుసు కదా, పీతలు ఒక పీత బయటికి వెళ్తుంటే 4 పీతలు కిందకి లాగుతూ ఉంటాయి. అలాగే మన భారతదేశంలో వెళ్తుంటే పక్కన చైనా, పక్కన పాకిస్తాన్, ఈ పక్కన ఉన్నటువంటి ఈ నేపాల్, బంగ్లాదేశ్, అమెరికా, చైనా అందరూ కాలు పెట్టి లాగేయాలి. అది వీళ్ళ సిద్ధాంతం. బట్ ఏదేమైనా సరే ఈ యొక్క మంచి పరిణామం, చక్కని ఆలోచన ప్రధానికి మనమంతా కూడా థ్యాంక్స్ చెప్దాం. ఉద్యమం కూడా కావాలి. ఎందుకంటే కొన్ని ఇలాంటి సంఘటనలు జరిగితే కానీ అధికార పక్షం కూడా అమ్మో జాగ్రత్తగా ఉండాలి సుమా అని అనిపించదు. దానికి కూడా ఒక మంచి అవకాశం ఇచ్చారు స్టూడెంట్స్ అంతా అభినందిస్తాను. బట్ డోంట్ బీ క్యారీడ్ అవే విత్ దీస్ స్కౌండ్రల్స్. See you, me and Ramji, senior journalist, Gudian TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.